పిన్ని పిన్ని నానమ్మ నాకెందుకో భయంగా ఉంది. నువ్వేమీ భయపడకే, దీనికేమీ కాదులే. బాబు కొంచెం పక్కన ఆపవా? ఇక్కడే ఆపు. ఎందుకమ్మా బండి ఆపమన్నావు? నానమ్మ ఇక్కడ డాక్టర్ ఇల్లు ఉంది. ఎందుకమ్మా డాక్టర్ ఇంటికి? పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ అంటే ఇంకా చాలా దూరం ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపు ఏమైనా అయితే మనం ఏం చేయగలం? నాకు భయంగా ఉందంటున్నాను కదా, మనం ముందు డాక్టర్ చూపిద్దాం. బాబు బండి వెనక్కి పోని. ఇక్కడ ఆపే. ఏమండి డాక్టర్ గారు ఉన్నారా? ఎవరమ్మా నువ్వు? మా పిన్ని స్పృహ తప్పి పడిపోయింది, డాక్టర్ గారికి చూపించాలి, కాస్త పిలవరా? చూడమ్మా, డాక్టర్ గారు పేషెంట్లు ఇక్కడ చూడరు, కొంచెం దూరంలో హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఆవిడ స్పృహ తప్పి పడిపోయి చాలా సేపు అయింది, కాస్త డాక్టర్ గారిని పిలవండి సార్. ఏమ్మా చెప్పేది వినపడదా? సార్ చూడరమ్మా, సార్ చూస్తే నన్ను తిడతారు. ముందు బయటికెళ్ళు. ఎవరు? డాక్టర్ డాక్టర్ గారు ఏం కావాలమ్మా? మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి, మా పిన్నిని కాపాడాలి. నేను పేషెంట్స్ ని ఇంట్లో చూడమ్మా. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ఆవిడ స్పృహ తప్పి పడిపోయి చాలా సేపు అయింది, ఒక్కసారి చూడండి సార్. లేదమ్మా, పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అలా అనకండి సార్, మీరే ఎలాగైనా కాపాడాలి. మీరే మాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు, ప్లీజ్ అయ్యో సార్. ఇదేంటమ్మా, లేమ్మా లే. సరే పేషెంట్ ని తీసుకురామా, వెళ్ళు. అలాగే సార్. డాక్టర్ గారు మా పిన్నికి ఎలా ఉంది? బీపీ ఎక్కువ అలా పడిపోయిందమ్మా. భయపడాల్సిన పనే లేదు కదా? ప్రమాదం ఏమీ లేదమ్మా, ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను, కాసేపు అయిన తర్వాత అంతా సర్దుకుంటుంది. కొంచెం సేపు ఆగి మీరు ఆవిడని తీసుకెళ్లొచ్చు. సరే డాక్టర్, చాలా పర్లేదమ్మా. అది పెట్టరాని బాధలు పెట్టి అనరాని మాటలన్నీ నిన్ను దూరంగా ఉంచింది. నువ్వేమో పిచ్చిదానిలాగా దానికోసం ఆరాటపడి అంతులేని ప్రేమ చూపిస్తున్నావు. అది నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా నీ రుణం తీర్చుకోలేదే. నానమ్మ కాస్త మాట్లాడుకుంటా ఉంటావా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? ముందు బయటికెళ్ళు, వెళ్ళు. పిన్ని భయపడకండి పిన్ని, ఇది డాక్టర్ గారి ఇల్లు, ప్రమాదం ఏమీ లేదన్నారు. నువ్వు మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోతే నేను నానమ్మ నిన్నిక్కడికి తీసుకొచ్చాం. బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయావని డాక్టర్ అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పిన్ని? చస్తే పీడ పోయేది, ఆత్మశాంతైన దక్కేది. పిన్ని నీ దయా దాక్షిణ్యాల మీద బ్రతికే కన్నా చావడమే ఎంతో మేలు. నువ్వు పెట్టిన ప్రాణభిక్ష బ్రతికిన చచ్చిందంతో సమానమే. ప్లీజ్ పిన్ని అలా మాట్లాడకండి, ప్రశాంతంగా ఉండండి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్లే అలా స్పృహ తప్పి పడిపోయారని డాక్టర్ గారు అన్నారు. దయచేసి కోపం తగ్గించుకో పిన్ని. అయ్యో ఒక్క బీపీ ఏంటి, నాకు ఏ జబ్బు వచ్చినా దానికి కారణం నువ్వే. నీ మూలంగా భయంకరమైన మనోవ్యాధి వచ్చేటట్టుంది నాకు. ఏయ్, నువ్వు మానవా? ఈ జన్మకి మానవా? నువ్వు స్పృహ తప్పి పడిపోగానే ఇది ఎంత కంగారు పడి భయపడిందో తెలుసా? కన్నీళ్లు పెట్టుకొని
నీ కోసం ఆరాటపడి ఇక్కడికి తీసుకొచ్చిందే. డాక్టర్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడి ప్రాణాలు కాపాడిందే. అలాంటి దాని మీద ఎందుకు అలా కాకలేస్తావు? నేనేమన్నా దాని కాళ్ళు పట్టుకోమని ప్రాధేయపడ్డానా, లేకపోతే నన్ను బ్రతికించమని వేడుకున్నానా? మీరిద్దరూ కలిసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చే బదులు నా గొంతులో ఇంత విషయం పోస్తే మీ నుంచి నేను హాయిగా తప్పుకునేదాన్ని కదా. ఏమ్మా, ఎలా ఉంది? కళ్ళు తిరిగినట్టుగా ఏం లేదు కదా? అబ్బే, ఏం లేదండి, పర్వాలేదు. మరేం పర్లేదమ్మా. కరెక్ట్ సమయానికి మీ అమ్మాయి మిమ్మల్ని తీసుకురావడం వల్ల మీ ఆరోగ్యం బాగా కుదుటపడింది. మీరిలా నార్మల్ కండిషన్కి వచ్చారంటే మా వైద్యం కంటే ఎక్కువ ఈ అమ్మాయి ఆరాటం వల్లే.